ప్రభుత్వ జాబ్ ఉన్న గిరాకీ ప్రైవేట్కి లేదు. ప్రభుత్వ జాబ్కు ఉన్నటువంటి గిరాకీ ఏమంటే దానికోసం పోటీ పడే వ్యక్తులు ఎక్కువగా మన సమాజంలో ప్రజల మనసులు చెడగొట్టాం కాబట్టి, ప్రభుత్వాన్ని పరాన్నభుక్కుగా ఒక పారాసైట్గా మార్చాం కాబట్టి, ప్రభుత్వంలో కూర్చుంటే పని చేయకుండా మంచి జీతం ఉంటుంది, మార్కెట్లో 20,000 వస్తే ప్రభుత్వంలో ₹1,00,000 వస్తుంది, మార్కెట్లో పని చేయకపోతే పట్టణం కనలేదు, ప్రభుత్వంలో పని చేయక్కర్లేదు, ఆ పైన లంచాలు కూడా మెంగొచ్చు, బోర్డంత ప్రజల మీద ఆధిపత్యం చూపెట్టొచ్చిన మార్గాన్ని చూపెట్టాం కాబట్టి సహజంగా గిరాకీ ఉంటుంది. ఎక్కడన్నా పని చేయకుండా జవాబుదారితనం లేకుండా మార్కెట్ కంటే 5 రెట్లు జీతం ఎక్కువ ఇచ్చి లంచం సంపాదించే మార్గం ఉందంటే అందరూ కావాలని కోరుకుంటారు. అది గొప్ప అన్న భావాన్ని మనం సృష్టించుకున్నాం. ప్రభుత్వం మన కోసం ఉమ్మడిసి ఇవ్వడం కోసం, మన నెత్తినికి తొక్కడం కోసం లేదు. మన భావం ఎప్పుడు కూడా ప్రభుత్వం మన నెత్తినికి తొక్కడం కోసం ఉంది, మన వేధించడం కోసం ఉంది, పై సంపాదన కోసం ఉంది, ఆమ్యామ్య కోసం ఉంది. అందుకు ప్రభుత్వం అంటే గిరాకీ. మీరు నేను కూర్చున్నాం, ఆయన ప్రైవేటు, మీరు ప్రైవేటు, నేను ప్రైవేటు, ఆయన ప్రైవేటు. నేను గవర్నమెంట్ ఎందుకు? ఇంత తపనతో, ఇంత పోటీ తత్వంతో, ఇంత ప్రతిభ చూపెట్టి ఇప్పుడు గవర్నమెంట్ చేయగలుగుతుందా? అసత్యం. ప్రైవేట్ రంగంలో షాప్ నడిపేవాడు, ఫ్యాక్టరీ నడిపేవాడు మరొకడు నా పిల్లలు బాగుపడాలా, నేను మిగతా కంటే ఎక్కువ అమ్ముకోవాలా, నాకు లాభం ఎక్కువ రావాలా, నేను బతకాలని చెప్పని ప్రాణవడ్డీ చేస్తాడు. నరజీతం వచ్చేవాడు ప్రాణవడ్డీ చేస్తాడా? ఎందుకు చేస్తాడు? అందుకని అన్ని దివాళా తీసిన ప్రభుత్వంలో, అన్ని దివాళా ఈ ప్రభుత్వంలో. కాబట్టి ప్రభుత్వం చేయాల్సిన ప్రభుత్వం సమర్థంగా చేయాలి. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్న జేపీ లేకపోతే FDR అనుకోండి. అంటే ఇప్పుడు ప్రభుత్వ జాబ్ల కోసం ఇంత ప్రైవేట్ రంగం అంటే క్లారిటీ ఇవ్వండి సార్. ప్రైవేట్ రంగం అంటే ప్రజల రంగం. కేబీఆర్ పార్క్ బయట కూరగాయలు అమ్ముకునే తల్లి ప్రైవేట్ రంగం, అక్కడ షాపులో ఉత్పత్తి చేసేవాడు ప్రైవేట్ రంగం, ఒక చిన్న ఫ్యాక్టరీలో చిన్న ఈ సోఫా చేసే మనిషి ప్రైవేట్ రంగం, ఈ బల్ల చేసే మనిషి ప్రైవేట్ రంగం, అది అక్కడ కెమెరా పెడుతున్న కూడా ప్రైవేట్ రంగం. వీళ్ళంతా దేశ ద్రోహుల నెలకి ₹1,00,000 జీతం తీసుకుని పని చేయకుండా కూర్చున్న వాడు ప్రజలకి మేలు చేసేవాళ్ళు మాట్లాడుతున్నాం మనం.